హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక అందరూ నిశ్శబ్దంగా కూర్చుందాం. రోమ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి నేను చదువుతాను. రోమ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనది. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. మనసు ఒకటే. ఈ మనసులో ఏముంది? ఈ మనసులో శరీరానుసారమైన విషయాలు ఉన్నాయా ఈ మనసులో? లేకపోతే ఆత్మానుసారమైన విషయాలు ఉన్నాయా ఈ మనసులో? ఈ మనసులో ఏ విషయాలతో నింపబడి ఉందో అది మనకు ఒక్కరికే తెలుసు. హల్లెలూయా. అందుకే రోమపత్రికలోనే 12వ అధ్యాయంలో పైకి భక్తి గల వారి వలె ఉండి భక్తి యొక్క శక్తిని ఆశ్రయించని మూర్ఖులకి తరము వారికి వేరే ఉండమని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిగా ఉన్నట్టే ఉంటారు, అంటే సమాజాన్ని మభ్యపెట్టేదానికి ప్రయత్నం. ఎవరికి నష్టం? సమాజంలో మేము కూడా మంచోళ్ళమే, భార్యాభర్తలకు సమాధానంగా ఉంటున్నాము, పిల్లలమి తల్లిదండ్రులకి సమాధానంగా ఉంటున్నాము అని శరీరానుసారంగా జీవిస్తూ ఉంటే అది ఎవరికి నష్టం అనంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి భక్తి యొక్క శక్తిని ఆశ్రయించని మూర్ఖులకు. ఎవరు వాళ్ళు? పైకి భక్తిగా ఉండి లోపల మరి శరీరానుసారమైన మనస్సుతో నింపబడినటువంటి వాళ్ళు ఎవరంటే మూర్ఖులు. మూర్ఖులు వాళ్ళు మూర్ఖ స్వభావం కలిగి ఆత్మానుసారమైన మనస్సు వాళ్ళలో లేకపోయినప్పటికీ, వాళ్ళ అంతరంగంలో వాళ్ళ మనసులో లేకపోయినప్పటికీ పైకి ఎలా ఉంటారంటే మేము కూడా ఆత్మానుసారులమే అన్నట్టుగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. శరీరానుసారమైన మనస్సు ఎక్కడికి నడిపిస్తుంది అని అంటే మరణానికి నడిపిస్తుంది. ఎక్కడికి నడిపిస్తుంది? ఎందుకు ఈ పిల్లోడు చిన్న వయసులోనే చనిపోయాడు, ఎందుకు ఇంత చిన్న వయసులోనే చనిపోయింది అని అంటే వాళ్ళ మనస్సు శరీరానుసారమైన మనస్సు. అది మరణము వైపుకి నడిపిస్తుంది ఆ మనస్సు. ఏ మనస్సు అది? శరీరానుసారమైన మనస్సు మరణపు మార్గములో నడిపిస్తుంది, జీవపు మార్గములో నడిపించదు ఆ శరీరానుసారమైన మనస్సు. హల్లెలూయా, హల్లెలూయా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు ప్రభు. నా ద్వారానే తప్ప తండ్రి ఎదుకు ఎవ్వరు రాలేరు అన్నాడు. కాబట్టి ఈ శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెట్టుకొని త్వరగా చనిపోతారు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అబ్షలోము యవనస్తుడు, యవన ప్రాయములో ఒక చెట్టుకి
కంచర గాడిద మీద ఎక్కి అరణ్యంలో తండ్రిని చంపనాటికి వెళుతున్నాడు. అబ్షాలోము పై నుండి తల మొదలుకొని అరికాలు వరకు ఏ లోపము లేని అందగాడు, సుందరవంతుడు అని బైబిల్లో రాసింది. హల్లెలూయా. అంతటి అందగాడు, అంతటి ఏ లోపం లేని చూడముచ్చటైన మనిషి శరీర కార్యాల మీద మనసు పెట్టుకొని ప్రయాణిస్తూ ఉన్నాడు. దేని మీద? కంచర గాడిద మీద. హల్లెలూయా. ఈ కంచర గాడిద మీద వెళుతూ ఉన్నాడు. ఎందుకు వెళుతున్నాడంటే తన తండ్రిని, దావీదుని, మహారాజును చంపనాటికి వెళుతున్నాడు. వెళుతూ ఉంటే ఒక కొమ్మకి ఆయన వెంట్రుకలు, పొడగాటి వెంట్రుకలు సెగేసుకొని ముడేసుకొని ఉంటే ఆ వెంట్రుకలు ఒక కొమ్మకి తగులుకున్నాయి. కొమ్మకి తగులుకొని ఈ అబ్షాలోము ఆ కొమ్మకి వేలాడుతూ ఉన్నాడు. వేలాడుతూ ఉంటే ఈ కంచర గాడిద వెళ్ళిపోయింది. అందుకే దేవుని వాక్యంలో ఉంది, మీరు బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిదల వలనైనను గుర్రముల వలనైనను మీరు ఉండకుడి అని వాక్యం సాగిస్తుంది. హల్లెలూయా. మీరు ఎలా ఉండాలి? బుద్ధిమంతులై ఉండాలి. మీరు ఎలా ఉండాలి? నీతిమంతులై ఉండాలి. మీరు ఎలా ఉండాలి? ఆత్మ పూర్ణులై జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నాయి. క్రీస్తులోనే అది మనం పొందుకోవాలి. ఏది? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు. బుద్ధి జ్ఞానం ఉంటే సర్వ సంపదలు అదే వస్తాయి. బుద్ధి లేని పనులన్నీ చేసుకొని అర్థాంతరంగా చనిపోతున్నారు అనేకులు. హల్లెలూయా. ఎందుకు ఈ చిన్న వయసులో ఈ మనిషికి మరణం వచ్చిందంటే బుద్ధి లేని మనసు, శరీరానుసారమైన మనసు. ఈ అబ్షాలోము వెళుతూ ఉన్నాడు, చెట్టుకి ఇరుక్కోబోయాడు. దావీదు సైనికుల్లో ఒకడు బాణం వేశాడు. ఇతను దావీదు మహారాజును చంపేదానికి కంకణం కట్టుకొని వస్తున్నాడు. ఇతన్ని చంపేయటం మంచిదని చూచిన దావీదు సైనికుడు బాణం వేసి అతను చంపేశాడు. చిన్న వయసులోనే చనిపోయాడని దావీదు ఆ వార్త విని ప్రలాపిస్తున్నాడు. ఎందుకనంటే నా బిడ్డ శరీరానుసారమైన మనసుతో ఉన్నాడు. ఆ మనసుతో ఉన్నవాళ్ళు చనిపోతారు. చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తి శరీరానుసారమైన మనసుతోనే చనిపోతే నరకంలో పడిపోతారని దావీదు అల్లాడి దొల్లాడి అతను విలపిస్తూ ఉన్నాడు. అయ్యో అబ్షాలోము, నీకు బదులుగా నేను చనిపోయింటే ఎంత మేలు, ఎంత బాగుందని అతను గుండెలో బాదుకుంటున్నాడు దావీదు. ఎందుకంటే సత్యం ఎరిగినటువంటి వాడు కనుక, అయ్యో ఈ శరీరానుసారమైన మనసు కలిగి నా బిడ్డ చనిపోయాడే, ఇతడు నరకంలో పడిపోతాడని అతను బాధపడిపోతున్నాడు, అల్లాడిపోతున్నాడు, వస్త్రాలు చుట్టుకుంటున్నాడు. ఎందుకంటే తన బిడ్డ పాపములోనే చనిపోయాడు. హల్లెలూయా. శరీరానుసారమైన మనసుతోనే చనిపోయాడు. అందుకని ఈ శరీరానుసారమైన మనసు మరణం వైపు నడిపిస్తుంది. అబ్షాలోముని మరణం వైపు నడిపించినటువంటిది శరీరానుసారమైన మనస్సు. హల్లెలూయా. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును ఇస్తున్నది. తండ్రితో సమాధానం, కుటుంబంలో సమాధానం, జీవం కలిగి జీవిస్తారు ఆత్మానుసారులు. ఆత్మ ఫలమేమనగా సంతోషము, సమాధానము, ప్రేమ, సంతోషము, సమాధానము, మంచితనము, దయాళత్వము, ఆశా నిగ్రహము. చూడండి గలతీ 5:23. ఆత్మ ఫలమేమనగా
22వ అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, శరీర కార్యాలు ఉన్నాయి, ఆత్మ కార్యాలు ఉన్నాయి. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, మంచితనము, దీర్ఘశాంతము, దయాళత్వము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి 9 ఆత్మ ఫలాలు. ఈ 9 ఆత్మ ఫలాలు ఆత్మానుసారంలో ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మానుసారంలో ఈ 9 ఆత్మ ఫలాలు కలిగి జీవించి ఆనందంగా సంతోషంగా జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని బిడ్డలారా, గోడ బద్దలైపోతుంది. గోడ, హలో నా వైపు చూడండి, గోడ నా వైపు చూడండి దయచేసి. గోడ బద్దలైపోతుంది. శరీరానుసారులకేమో మనసులో కలవరం, తుఫాను వచ్చేసింది, అందరూ చచ్చిపోతామేమో, బద్దలైపోతుంది ఓడ. పెనుగాలులు వచ్చి పడిపోతున్నాయి, అలలు వచ్చి పడిపోతున్నాయి. ఈ నడి సముద్రంలో మా పరిస్థితి ఏమిటని భయపడిపోతూ ఉంటే ఆత్మానుసారుడైనటువంటి పౌలు వారి మధ్యలో ఉన్నాడు. ఎవరున్నారు? ఆత్మానుసారమైనటువంటి ఆత్మను కలిగినటువంటి దేవుని ఆత్మచేత నింపబడిన పౌలు ఆ సైనికులు, ఖైదీల మధ్యలో ఉన్నాడు. ఆయనకి సంతోషం, ఆనందం కొదువు లేదు. చనిపోతానేమో అని దిగులు లేదు. హల్లెలూయా. గోడ బద్దలైపోతుందా? అయితే నేను పరలోకానికి వెళ్ళిపోతానని సంతోషం. దిగులు లేదు. మిగతా వాళ్ళకి దిగులు, భయము, పాపంలో జీవించే వాళ్ళకి. అయితే దేవుడు వాగ్దానం చేశాడు కదా, పోయిన వారంలో మనం చెప్పుకున్నాం, ఒక్క నీతిమంతుని బట్టి ఆ పట్టణం అంతటిని దేవుడు కాపాడుతానంటున్నాడు. ఈ ఒక్క ఆత్మానుసారమైన నీతిమంతుని బట్టి ఆ పడవలో ఉండే వాళ్ళందరినీ దేవుడు కాపాడాడు. హల్లెలూయా. అందరినీ దేవుడు కాపాడాడు. వాళ్ళందరూ ఒడ్డుకు వచ్చారు. వాళ్ళందరూ పౌలు గారితో కూడా క్షేమంగా ఉన్నారు. హల్లెలూయా. గొడ బద్దలైపోయింది, ఒడ్డుకు వచ్చారు. నడి సముద్రంలో నుంచి ఒడ్డుకు వచ్చారు. అలాగా వచ్చారు. వస్తే అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఆ చలికి వాళ్ళు నొప్పులు, అక్కడక్కడ కట్టి పొరలు, ఎండు పొరలు ఏరుకొని చలిగా కూర్చుంటే ఆ కట్టెల్లో ఉంది ఒక పాము. హల్లెలూయా. పౌలు గారిని కరిచింది. పౌలు గారిని, అపోస్తలుడైన పౌలు గారిని కరిచింది ఆ పాము. అయినా దిగులు లేదు, దుఃఖం లేదు, కన్నీరు లేదు. అందరూ అంటున్నారు, నడి సముద్రంలో సావాల్సినోడు అక్కడ తప్పించుకున్నా ఇక్కడ తప్పించుకోలేదు అంటున్నారు. పాము గెలిచింది, ఇది ఎలా సస్తాడో చూద్దాం మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఆత్మానుసారమైనటువంటి దైవజనుడు సరిపోవట్లేదు. ఆ జామైనా సరిపోవట్లేదు, ఈ జామైనా సరిపోవట్లేదు. కలిసిన పాము చచ్చిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కలిసిన పాము చనిపోయింది కానీ పౌలు గారు చనిపోలేదు. అందరూ అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? అయ్యో, పాము కలిసిన నువ్వు సావరా, నువ్వు మా దేవత ఉన్నట్టు, మా దేవుడు ఉన్నట్టు అని మొక్కుతుంటే
అయ్యలారా నేను కూడా మీ వంటి మనుషుల్ని. అయితే శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానము అనేటువంటిది. నువ్వు ఆత్మానుసారమైతే నిన్ను పాము వేసిన సావవో. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. అందరూ కొట్టండి, చప్పట్లు కొట్టండి అందరూ గట్టిగా గట్టిగా, హల్లెలూయా. నువ్వు ఆత్మానుసారుడు అయితే కొట్టమన్నప్పుడేమో కొట్టబాకండి. ఆపేసి వాక్యం చెప్పినప్పుడు కటకటా కొడుతున్నారు మీరు. హల్లెలూయా. ఆత్మానుసారుడు అయితే నిన్ను మరణం ముట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పాము వేసినా నీకు హాని కలగదు. ఎందుకంటే నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడు, నమ్మని వారికి శిక్ష విధించబడును, నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడును. అవేవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. చప్పట్లు మళ్ళా గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మరణకరమైనది ఏది నీ కుండలో వేసినా సరే, హల్లెలూయా, నీ వంట గదిలోకి వచ్చినా సరే నీకు హాని కలగదు. అది చేయదు, అది చేస్తుంది ఆ విషయం అనేది, కానీ కలగలేకుండా కాపాడుతాడు దేవుడు. హల్లెలూయా. బాగా వినాలి, చెప్పాలి, వినేటప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. మరణానికి అనుగ్రహం లేదు, అది అందరినీ మింగాలని వస్తుంది. హల్లెలూయా. అయితే ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ శ్రమల దినాన్ని, ఆ యొక్క తెగుళ్ళను దేవుడు దూరపరుస్తున్నాడంట. వాటిని కొంచెం చేస్తున్నాడంట. శ్రమల దినాన్ని, ఆ తెగుళ్ళని ఆయన కొంచెంగా ముగిస్తున్నాడంట. ఎందుకనంటే హల్లెలూయా, ఆత్మానుసారులను ముట్టకూడదు. హల్లెలూయా. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ అని వస్తుంది కదా, ఆత్మానుసారులు ముట్టదది. ఎందుకంటే వారి నిమిత్తమై ఆయన కాపుదల, ఆయన కంచె, ఆయన జీవాన్ని వారికి దయచేస్తున్నాడు. ఎవరికి? ఆత్మానుసారులకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా ప్రవక్త శిష్యులు ఆకుకూరలన్నీ తీసుకొచ్చి కుండలో వేసి వండుతూ ఉన్నారు. అయితే ఆ కుండలో విషం కనపడుతుంది ఒక శిష్యుడికి. చప్పట్లు కొట్టండి, ఆవులిచ్చి నిద్రపోయబడి చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఆ కుండలో విషం కనపడుతుంది. కుండలో, అయ్యా దైవజనుడా అని ఎలీషా ప్రవక్త దగ్గరికి శిష్యులందరూ వచ్చారు. కుండలో విషం ఉందయ్యా, అది మనం తింటే చనిపోతామంటున్నారు. హల్లెలూయా. ఆత్మానుసారమైనటువంటి దైవజనుడు, హల్లెలూయా. బాబు కొంచెం పిండి తీసుకురమ్మను. పిండి కుండలో కలిపాడు. ప్రార్థన చేసి తినండి అన్నాడు. తింటే వాళ్ళకి విషము, విషకరమైనటువంటి విషానికి సంబంధించిన హాని వాళ్ళకి కలగలేదు. హల్లెలూయా. వాళ్ళకి కలగల. కుండలో విషము, కుండలో ఏముంది? మురుగులు గరికే విషయం వస్తుంది. అయితే దైవజనుడు, ఆత్మానుసారమైనటువంటి దైవజనుడు ప్రార్థన చేసి కొంచెం పిండి చల్లి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. విషయం అంతా ఎత్తపోయిందో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిమిత్తం, నా నిమిత్తం, మా నిమిత్తం ఆయన శిలువలో మరణించాడు. ఎందుకంటే మనల్ని బ్రతికించినట్టు. హల్లెలూయా. నీలో శరీరానుసారమైనటువంటి మనసును దూరపరిచి ఆత్మానుసారమైనటువంటి మనసును నింపడానికి ఆయన నీకు బదులుగా, నాకు బదులుగా, మనకు బదులుగా శిలువలో బలియాగమైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ పగటి వేళ ఈ శరీరానుసారమైన మనసు ఏదైతే ఉందో, ఈ శరీరానుసారమైన మనసు దేవుని యొక్క ఆజ్ఞలను ఉల్లంఘిస్తాయి. శరీరానుసారమైన మనసు కలిగినటువంటి
వాళ్ళు ఆజ్ఞలను అనుసరించరు. శరీరం ఏం చెప్తుంది? వ్యభిచరించమని చెప్తుంది. కానీ దేవుని ఆజ్ఞ ఏం చెప్తుందంటే నీవు వ్యభిచరించకూడదు ఆజ్ఞ. ఈ శరీరానుసారమైన మనసు ఆజ్ఞను అతిక్రమింపజేస్తుంది. హల్లెలూయా. ఈ శరీరం ఏం చెప్తుంది? దొంగలించు అని చెప్తుంది. కానీ ఆత్మ ఆజ్ఞలను కైకొను అని, ఆజ్ఞలను పాటించు అని చెప్తుంది. ధర్మశాస్త్రానికి లోబడు అని చెప్తుంది. ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుని వాక్యానికి విధేయుడు అని బ్రతుకు అని చెప్తుంది. కానీ శరీరానుసారమైన మనసు ఆ మాటకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది. శరీరానుసారమైన మనస్సు కలిగిన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రుల్ని ఎదిరించి మాట్లాడు అంటది శరీరానుసారమైన మనసు. కానీ వాక్యం ఆజ్ఞ ఏమంటదంటే నేడు నేను నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అయితే శరీరానుసారమైన మనసు ఏం చేస్తుందంటే తల్లిదండ్రుల్ని తొలనాడేటట్టు చేస్తుంది, తల్లిదండ్రులకు లోబడనివ్వదు. హల్లెలూయా. ఇది శరీరానుసారమైన మనస్సు. పునరుద్ధాన ఆరాధనను, విశ్రాంతి దినమును భయభక్తిగా శ్రద్ధగా ఆచరించమని ఆజ్ఞ మనకు దేవుడు జారీ చేస్తే ఆ ఆజ్ఞలను పెడచిమని పెట్టి ఆదివారం కూడా విస్తారమైనటువంటి మనకు నచ్చిన మెచ్చిన శరీర కార్యాల్లో నిమగ్నమై మనము దేవునికి దూరం అయిపోతున్నాం. దానికి తగిన హేతువు, దానికి తగిన కారణం నీ మనసే. హల్లెలూయా, హల్లెలూయా. అబ్షాలోము చెట్టుకిరుకొని చనిపోయాడంటే దానికి కారణం అబ్షాలోము మనసే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బలలో చేయి వేసేటటువంటి పిల్లలు అయోగ్యముగా చేయి వేస్తే, అంటే శరీరానుసారమైన మనసుతో ఆ తప్పులు చేస్తూనే బలలో చేయి వేస్తే కొందరు రోగులు అవుతున్నారు, కొందరు జబ్బులు పడుతున్నారు, కొందరు మరణిస్తున్నారు అని వాక్యం రాయింది. దేవుని బలలో చేయి వేస్తున్నాం. ఆ వేసే చెయ్య శరీరానుసారముగా వేస్తే కొందరు వ్యాధిగ్రస్తులు అవుతున్నారు, కొందరికి రోగాలు వస్తున్నాయి, కొందరైతే చనిపోతున్నారు. ఎందుకు? మీకేం లాభం అంటున్నాడు దేవుని వాక్యము ద్వారా మొదలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ పగటిపేడ ఈ ఉదయకాల సమయంలో హల్లెలూయా చప్పట్లు కొట్టి నిద్రపోయే వాళ్ళందరూ హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటాడు మీకు సమాధానం కలుగునుగా అంటున్నాడు. ఎవరిని? ఆయన బిడ్డలని. హల్లెలూయా. లోకానికి సమాధానం లేదు, అందుకే యుద్ధాలు, అందుకే కక్షలు, పగలు, ద్వేషాలు, రాజ్యం మీదకి రాజ్యం, అత్త మీదకి కోడలు, కోడల మీదకి అత్త, పిల్లల మీదకి తల్లిదండ్రులు, తల్లిదండ్రుల మీదకి పిల్లలు. ఎందుకు లేస్తున్నారంటే శరీర కార్యాల వల్ల. హల్లెలూయా. శరీర కార్యాలు నిన్ను చిన్న భిన్నమైపోయేటట్టు చేస్తుంది, నిన్ను లేకుండా చేస్తుంది. ఆ మనసే కదా. హల్లెలూయా. నీ మనసులో కోరికలు పుడతా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెబుకద్నెజరు రాజా, నీ మనసులో ఈ ఆలోచనను అణుచుకొనందు వలన నీవు ఈ రాత్రి నువ్వు మరణిస్తున్నావు అంటున్నాడు దేవుడు. ఆ మనసులో వచ్చిన ఆలోచనని అణుచుకోవాలంట. దేవునికి ఇష్టం లేని ఆలోచన ఇది అని అణుచుకోవాలంట. అణుచుకోకపోతే ఆ నెబుకద్నెజరు రాస్తూ అంటున్నాడు, నీవు
ఈ శరీరానుసారమైన మనసుని అణుచుకొనందు వలన ఈ రాత్రి నువ్వు మరణిస్తావు. మెనే టేకెల్ ఫాల్సెల్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను త్రాసులో పెట్టి దేవుడు తోచగా నువ్వు తక్కువగా కనపడుతున్నావు. నీ మనసును అణుచుకోడా. నీ శరీర కార్యాలు మద్యం తాగాలని, దేవుని ఉపకరణాలతో పోసుకొని తాగాలని నీ మనసు ఏదైతే ఉందో ఆ మనసును అణుచుకోనందువల్ల అక్కడ రాయబడిన మాట ఇది. నీ మనసును అణుచుకోవాలి. శరీర కార్యాలు ఉమ్మెత్తున లేస్తూ ఉంటాయి, వాటిని అణుచుకోవాలి. ఉపవాసం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది అణుచుకోకపోతే ఈ రాత్రే నువ్వు మరణిస్తామంటున్నాడు రాజు గారు, దేవుడు. మనమెవరమే? క్రీస్తు యేసు రక్తములో కడగబడిన మనమెవరమే? రాజులైన యాజక సమూహాలు మనం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కూడా నీ మనసును అణుచుకున్నందువల్ల రాజా రాణి అంటే మన గతి కూడా అంతే. మనస్సును అణుచుకోవాలి. నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావు, ఏమి తలస్తున్నావు? ఆత్మల భారం, ఆత్మాభిషేకం, ఆత్మవరములు కలిగియున్న కృపలో నిలచిన సంఘమే, మహిమ కలిగిన సంఘమే, మహిమ కలిగిన సంఘమే. నీకు ఆత్మల భారం ఉండాలి. ఏ భారం ఉండాలి? శరీరానుసారమైన మనసు కాదు, ఆత్మల భారం కలిగిన మనస్సుతో నువ్వు నింపబడాలి. తెలుగులాడాలి దేవుని సన్నిధిలో. అయ్యా, ఇదిగో మా పట్టణముని నాశనమైపోకుండా కాపాడు, మా దేశంలో ప్రజలు నాశనమైపోకుండా కాపాడని దేవుణ్ణి బ్రతిమలాడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, ఒక్క మాట చెప్పిన ముగిస్తాడు. యేసు ప్రభు అంటాడు, ఏ నాటికి ఆ నాటికి చాలు. హలో, ఏ నాటికి ఆ నాటికి చాలు. మీకు మీరు చెడ్డవారండి, మీ పిల్లలకి మంచి ఈవలని ఎరిగి ఉంటుంది. మీ పిల్లలు రొట్టెని అడిగితే మీరు రాతినిస్తారా? మీ పిల్లలు చేపలు అడిగితే మీరు పామునిస్తారా? మీరు చెడ్డవారండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఇచ్చేదానికి ప్రయాసపడుతున్నారు కదా. మీ పరలోకపు తండ్రి మీకంటే మంచివాడు, శ్రేష్ఠుడు, గొప్పవాడు. ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఆయనకి కనుక మొదట మీరు నా నీతిని, నా రాజ్యమును వెతికినట్టుగా అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరానికి కావలసిన బట్ట మీకు కావాలని, దేవునికి ఈ బట్టలు కావాలని, ఈ దుస్తులు కావాలని, ఈ వస్త్రాలు కావాలని దేవునికి తెలుసు. మీకు ఇస్తాడు, మీకు ఇస్తాడు. మీకు ఆహారం కావాలని దేవునికి తెలుసు, ఇస్తాడు. ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? మిమ్మల్ని పోషిస్తాడు ఆయన. అయితే మీరు శరీరానుసారమైన మనసుతో కాదు, ఆత్మానుసారమైన మనసుతో మీరు ఉన్నప్పుడు మీకు ఏది అవసరమో హల్లెలూయా మీరు అడగండి, అప్పుడు అవన్నీ నా తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మల భారం, ఆత్మాభిషేకం, ఆత్మల భారాన్ని కలిగినటువంటి ప్రతి వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆత్మచేత నింపబడి ప్రార్థన చేయాలి, ఆత్మచేత నింపబడి హల్లెలూయా నడవాలి.
ఆత్మచేత మనస్సును నింపుకోవాలి. ఆత్మానుసారమైన కార్యాలు మనం చేయాలి. ఏమిటి ఆత్మానుసారమైన కార్యాలు? హల్లెలూయా. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది ఆత్మానుసారమైన కార్యం. సమాధానకరమైనటువంటి దేవుని ఇంటిలో మనందరిని దేవుడు చేర్చాడు. మనందరం ఎలా ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని సన్నిధిలో ఆదివారం ఒక్కటే కాదు, మిగతా రోజులన్నిట కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఇది ఆత్మానుసారమైన మనసు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనాలను మనందరి వెలికిడిలో దీవించును గాక. ప్రార్థించుకుందాం. కళ్ళొంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.